మెదక్ జిల్లా రవాణా శాఖ అధికారి వెంకటస్వామి ఆదేశాల మేరకు ఎంవీఐ శ్రీనివాసరావు శనివారం మధ్యాహ్నం 2 గంటలకు రామాయంపేట మండల కేంద్రంలో వాహనాలను తనిఖీ చేశారు. వాహనాలు నడిపేటప్పుడు వాహనాలకు సంబంధించిన అన్ని కాగితాలు ఉండాలన్నారు. డ్రైవింగ్ లైసెన్స్, ఫిట్నెస్, పొల్యూషన్ కంట్రోల్ కాపీతో పాటు ఇన్సూరెన్స్, బండి ట్యాక్స్ కట్టిన రసీదు అన్ని వాహనాలు వెంబడి ఉండాలని ఎంవీఐ శ్రీనివాసరావు తెలిపారు. లేని పక్షంలో ఆ వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి మాత్రమే వాహనాన్ని నడపాలన్నారు. లేని పక్షంలో రవాణా చట్టం ప్రకారం వారికి అపరాధ రుసుము ఫైన్ వేస్తామన్నారు. మెదక్ ఆర్టీఓ ఆఫీస్ ఆధ్వర్యంలో డిటిఓ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం మెదక్ జిల్లా మొత్తం ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా ట్యాక్స్ ఏదైతే వెహికల్కి ట్యాక్స్ కట్టాలో అది ప్రతి ఒక్కరు వాహనదారుడు విధిగా ట్యాక్స్ కట్టాలని తెలియజేస్తున్నాం. అలాగే వాహనానికి సంబంధించినటువంటి అన్ని పత్రాలు ఆర్సీ కానివ్వండి, పర్మిట్, ఫిట్నెస్ మరియు ఇన్సూరెన్స్ అండ్ డ్రైవింగ్ లైసెన్స్, పొల్యూషన్ సర్టిఫికేట్ ఇవన్నీ విధిగా పెట్టుకొని జాగ్రత్తగా ప్రయాణం చేయాలని సూచిస్తున్నాం. ట్యాక్సులు కట్టని వారి వెహికల్ను సీజ్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ట్యాక్స్ని సకాలంలో కట్టి ఈ యొక్క సీజ్ చేయకుండా తప్పించుకోగలరని ప్రజలకు మనవి చేస్తున్నాం. అలాగే రోడ్ సేఫ్టీ పరంగా ప్రతి ఒక్కరూ 2 వీలర్ మీద ప్రయాణించేటప్పుడు హెల్మెట్ విధిగా ధరించాలి. మరియు కారులో ప్రయాణించేటప్పుడు సీటు బెల్ట్ పెట్టుకొని ప్రయాణించి సురక్షితంగా వాళ్ళు గమ్యం చేరాలని రవాణా శాఖ తరఫున కోరుతున్నాం.